హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా దయచేసి నాతో పాటు ప్రార్థించండి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 10వ అధ్యాయం వరకు సమాప్తం చేసాము భగవద్గీత. సో ఇవాళ కొత్త అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము. అధ్యాయము 11, విశ్వరూప దర్శన యోగ. ఉమ్, సో దాన్ని విరాట రూపం అని కూడా అంటారు, విశ్వరూపం అంటారు, ఇంగ్లీష్లో యూనివర్సల్ ఫామ్ అని కూడా అంటారు. సో దీని గురించి ఐడియా మీకు అందరికీ ఆల్రెడీ ఉండుంటుంది. ఆ, ఎప్పుడైనా చిన్నప్పుడు సీరియళ్లలో మనం చూసుంటాం, కృష్ణుడు ఈ విధంగా విశ్వరూపం చూపిస్తారు, ఇంకా అర్జునుడు భయపడిపోతాడు, అవునా? సో దాని ఆథెంటిక్ వర్జన్ మనం ఈ 11వ అధ్యాయంలో ఇప్పుడు చూడబోతున్నాము. సో బేసిక్గా ఏంటంటే ఈ అధ్యాయంలో స్టార్ట్లోనే అర్జునుడు కృష్ణుణ్ణి నివేదిస్తారనమాట, దయచేసి మీ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపించండి. ఆ, సో పోయిన అధ్యాయంలో మీరు చెప్పారు కదా, ఈ విశ్వమంతటా మీరు సర్వవ్యాప్తమై ఉన్నారని. అవునా? ఏక అంశేన స్థితో జగత్. దానితోనే అధ్యాయం ఎండ్ చేశారు 10వ అధ్యాయము. ఆ, కేవలం నా ఒక చిన్న అంశము ద్వారా నేను సర్వవ్యాప్తమై ఉన్నాను అని చెప్పారు. సో దయచేసి అది ప్రాక్టికల్గా డెమో చూయిస్తారా, ఏ విధంగా సర్వవ్యాప్తమై ఉన్నారు? ఆ, కళ్ళారా చూడాలని ఉంది. ఆ విధంగా అర్జునుడు అడుగుతారనమాట. సో అఫ్ కోర్స్ అర్జునుడు ఈ విధంగా ఈ ప్రశ్న అడగడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు మనం చర్చిస్తాం ఇప్పుడు, ఓకేనా, డీటెయిల్డ్గా. రైట్, ఎందుకు అర్జునుడు ఆ విధంగా అడిగాడనేది. సో ఈ విధంగా అర్జునుడు రిక్వెస్ట్ చేసిన తర్వాత భగవంతుడు ఆబ్వియస్గా తను విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. రైట్. సో అది చూసి అర్జునుడు చాలా భయపడిపోతాడనమాట. అరే, నేను ఏదో ఎలాగో ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత భయంకరంగా ఉందేంటి అని చాలా భయపడిపోయి ఆ విశ్వరూపం ఆఫ్ చేసేయండి, ఆఫ్ బటన్ ఉందా ఎక్కడైనా అని వెతుకుతున్నాడు తను. అంటే నాకు ఇది వద్దు విశ్వరూపము, మీ నార్మల్ 2 చేతుల రూపం ఏదైతే ఉందో ద్విభుజ భుజ రూపము, అదే చాలా అందంగా ఉంటుంది, అదే చూపించండి. సో ఆ విధంగా మళ్ళీ కృష్ణుడు ఆ, విశ్వరూపాన్ని ఆఫ్ చేసేస్తానన్నమాట. ఆ విశ్వరూపం చూసిన తర్వాత మళ్ళీ అర్జునుడు ప్రార్థనలు అర్పిస్తాడు కృష్ణుడికి. అలా. సో ఈ అధ్యాయంలో టోటల్గా ఏముందనేది జస్ట్ సెక్షన్ అండర్స్టాండింగ్ నేను ఇప్పుడు స్క్రీన్ మీద షేర్ చేసి మీకు ఇస్తాను. ఈ అండర్స్టాండింగ్ ఉన్న తర్వాత మనం ముందుకెళ్తే దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ క్లియర్ అనమాట. ఓకే. సో నా స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది ఇంగ్లీష్లో రాసి ఉంది. అందరు కనిపిస్తుందా అండి? చదవగలుగుతున్నారా మీరు? చాలా సింపుల్గానే ఉంది. సో ఈ అధ్యాయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎవరైనా చెప్తారా? 55 ప్రభుజీ. 55 ప్రభుజీ. ఎస్, 11వ అధ్యాయంలో 55 శ్లోకాలు ఉన్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. మొదటి శ్లోకము నుండి 4వ శ్లోకం వరకు అర్జునుడు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని? కృష్ణ, మీ యొక్క విశ్వరూప దర్శనాన్ని చూపించండి, అంటే మీరు ఏ విధంగా ఈ లోకంలో సర్వవ్యాప్తమై ఉన్నారో కొంచెం ప్రాక్టికల్గా చూయిస్తారా అని ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా కృష్ణుడు విశ్వరూప దర్శనం చూయించి దాని యొక్క వివరణ తనే చేస్తాడనమాట. అది సంజయుడు కూడా విశ్వరూప దర్శనం చూశాడు. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క పర్సనల్ సెక్రటరీ, రైట్, పిఏ ఉంటారు కదా.
ఇంకా ధృతరాష్ట్రుడు రాజభవనంలో కూర్చొని ఉన్నాడు. ఇంకా సంజయుడు అక్కడ కూర్చొని వ్యాసదేవుడి కృప వల్ల వచ్చినటువంటి దివ్య దృష్టితో సంజయుడు రాజభవనంలో కూర్చొని కూడా ఈ యొక్క కురుక్షేత్ర రణరంగములో ఏం నడుస్తుంది అనేది లైవ్ నరేషన్ చేస్తున్నాడు అనమాట. ఏ విధంగా ఒక సీసీటీవీ కెమెరా లైవ్ ఫుటేజ్ చూపిస్తుందో అలా తను చెప్తున్నాడు. సో సంజయుడు కూడా ఈ యొక్క దివ్య ఈ యొక్క విశ్వరూప దర్శనం వివరణ ఇస్తున్నాడు అనమాట. రైట్. దాని తర్వాత అర్జునుడు స్వయంగా ఎవరైతే రిక్వెస్ట్ చేశారో తను కూడా వివరణ ఇస్తారు. అది 15 నుండి 31వ శ్లోకాలు అనమాట. సో అందులో అర్జునుడు విశ్వరూప దర్శనం ఏ విధంగా కనిపిస్తుంది అనేది చెప్తారు. అనేక వక్త్రానయనం, అనేక దివ్యాభరణం, ఈ విధంగా ఎన్నో ఎన్నో కళ్ళు కనిపిస్తున్నాయి, ఎన్నో ఎన్నో నోళ్ళు కనిపిస్తున్నాయి, ఎన్నో తలలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తాడు. దాని తర్వాత కాలరూపం కూడా కనిపిస్తుంది. ఆ, ఇంకా అర్జునుడు ప్రార్థనలు అర్పిస్తాడనమాట. ఇంకా చెప్తాడు ఎవరు నువ్వు అని ఆ విధంగా. సో ఏదో తెలియనట్టే అర్జునుడు తెలుసు ఎవరు అనేది, ఆయన కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనేది. రైట్. సో ఆ విధంగా అర్జునుడు ఆశ్చర్యపోయి అద్భుతంగా ప్రార్థనలు అర్పిస్తాడు. దాని తర్వాత కృష్ణుడు 32వ శ్లోకం నుండి 34 వరకు ఆ, అర్జునుడికి ఏం చెప్తారు? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. రైట్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ, ఆ, అర్జునుడు కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అందులో అర్జునుడు చూస్తారనమాట. అరే, ఈ దుర్యోధనులు, ఈ కౌరవులందరూ కూడా అందులో చనిపోతున్నారని కనిపిస్తుంది. అరే, ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. ఆ, సో కృష్ణుడు ఏం చేశారు? ఫ్యూచర్ చూపించారనమాట. ఎవరికి? అర్జునుడికి. ఆ, నేను ఆల్రెడీ వాళ్ళందరినీ చంపేశాను, నువ్వు కేవలం బాణాలు కొట్టే యాక్టింగ్ చెయ్యి, అంతే, వాళ్ళు చచ్చిపోతారు. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఈ మహాభారత యుద్ధం అంతా కూడా దీని వెనకాల ప్లాటింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మొత్తం నా కంట్రోల్లో ఉంది, చేసేదంతా నేనే. కానీ నేనేంటంటే నీకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. లోకంలో ఫ్యూచర్లో అందరూ అంటారు పాండవులు యుద్ధం చేసి గెలిచారు, అర్జునుడు ధనుర్ధరుడు. నాకు క్రెడిట్ వద్దు, నా భక్తులకు క్రెడిట్ కావాలి. సో అందుకనే అది వాస్తవం. అట్ ద సేమ్ టైం కానీ మీకు అందరికి కూడా తెలియాలి దీని వెనకాల ఉన్నది మూల పురుషుడు ఎవరు, నేనేనని. సో యాక్చువల్గా కౌరవులను ఇదంతా కూడా ఆ, కృష్ణుడే సమాప్తం చేసేశారు ఆల్రెడీ. రైట్. సో అందుకనే అర్జున, నువ్వు భయపడకు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఆ, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. లాస్ట్ శ్లోకం అక్కడ చెప్పారు. కృష్ణుడు ఉన్నప్పుడు, మనతో పాటు కృష్ణుడు ఉంటే ఎప్పుడైనా విజయం లేకుండా ఉంటామా చెప్పండి? అది సాధ్యమే కాదు. సో ఈ విషయం మీద మనకి చాలా శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు ఇది వినగానే ఒకరు అనొచ్చు, అరే ప్రభుజీ, నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాను, కృష్ణుడిని తలుచుకున్నాను, కానీ క్రికెట్ మ్యాచ్ ఓడిపోయాను. మరి మీరు అన్నారే విజయం ఉంటుందని, మరి విజయం ఎందుకు అవ్వలేదు? యాక్చువల్గా ఇక్కడ విజయం ఏదైతే ఉందో, ఇక్కడ భౌతిక విజయం గురించి మాట్లాడట్లేదు. రైట్. భౌతిక విజయాలు ఇంకా పరాజయాలు ఇవన్నీ కూడా మన కర్మని బట్టి వస్తాయి. రైట్. అసలైన విజయం ఏంటి? మృత్యువుని విజయించడం, మృత్యువుని గెలవడం. రైట్. అది కృష్ణుడు మనకు చేస్తారనమాట. ఈ లోకంలో ఎవ్వరూ కూడా మృత్యుని గెలిచే శక్తి లేదు. ఎంత పెద్ద సైంటిస్టు, ఎంత పెద్ద ఐఐటి కానివ్వండి, ఎంత పెద్ద పిహెచ్డి కానివ్వండి, ఎవరు కూడా మృత్యుని గెలవలేరు. అవునా? వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ గుడ్ లక్, అంతే, ఇంకేం చెప్పలేం వాళ్ళకి. రైట్. ఈ మృత్యుని గెలవలేం మనం. అయితే కృష్ణుడు మృత్యుని గెలిచే ఫార్ములా మనకిస్తున్నారనమాట. అది అసలైన గెలుపు. ఆ, సో అందుకనే ఈ మానవ జీవితం మనకిచ్చింది మృత్యుని గెలవడానికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఈ మానవ జీవితం ఇచ్చింది తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, దానికోసం కాదు. ఇదంతా కూడా పశువులు కూడా చేస్తున్నాయి. ఆహార నిద్ర భయం మైథునం చ. ఆ, సో మనకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఆ, సో అందుకనే మనం ఏం చేయాలి? జిజ్ఞాస చేయాలి. ఆ, భగవంతుడు ఎవరు, ఆధ్యాత్మిక జగత్తు ఏంటి, భౌతిక జగత్తు ఏంటి, మృత్యు తర్వాత ఏమవుతుంది, ఈ లోకంలో దుఃఖం ఎందుకుంది, ఇటువంటి ప్రశ్నలు రావాలి ఒక వ్యక్తికి. ఇటువంటి ప్రశ్నలు ఒకరికి వస్తున్నాయి అనుకోండి, ఆ వ్యక్తి సౌభాగ్యవంతుడు. ప్రత్యేకంగా కలియుగంలో, కలియుగంలో చాలా ప్రశ్నలు వస్తాయి. బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది, నెక్స్ట్ సాటర్డే సినిమా ఎక్కడ, కొత్తది అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాడా, ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కరెక్ట్. కానీ అసలైన ప్రశ్న ఏం రావాలి? జిజ్ఞాస, తత్వ జిజ్ఞాస, జీవస్య తత్వ జిజ్ఞాస. శ్రీమద్ భాగవతం నేను చెప్పారు, కామస్యనేంద్రియ ప్రీతి లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్థోహశ్చేహ కర్మభిః. ఆ, తస్యైవ హేతో ప్రయతేత కోవిదో
న లభ్యతే తద్భ్రమతాముపర్యధః తల్లభ్యతే దుఃఖవదన్యతా సుఖం కాలేన సర్వత్ర గభీరరంహసాం అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఎన్నో శ్లోకాలు ఉన్నాయి చెప్పడానికి, ఇప్పుడు చాలా ఉన్నాయి, కానీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు, ఆ, తస్యైవ హేతో ప్రయతేత కోవిదః, ఆ, నలభ్యతే తద్ భ్రమతాముపర్యదః. అంటే ఒక వ్యక్తి, ఒక మానవుడి ప్రయత్నం ఎక్కడుండాలి, ఏ దిశలో ఉండాలి ప్రయత్నం? ఏదైతే ముల్లోకాలలో కూడా దొరకనటువంటిది అది వెతకాలి. అంటే దాని అర్థం ఏంటి యాక్చువల్గా? అసలైన వ్యక్తి వెతికేది సుఖము, శాంతి. ముల్లోకాలలో ఎక్కడ కూడా లేదు. అది ఉండుంటే బ్రహ్మదేవుడు రిలాక్స్గా కూర్చునేవాడు. ఆయనకి ఎన్నో టెన్షన్లు ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో మనం చూస్తాం ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి, అన్ని దేవతలకి రాజు, తను కూడా యాంగ్జైటీలో, ఇన్సెక్యూరిటీలో ఉంటాడు. అక్కడ విశ్వామిత్రముని తపస్సు ఫలితం అవుతుందంటే ఇక్కడి నుంచి మేనక రమ్మని పంపుతూ ఉంటాడు. ఎందుకంటే అదే సక్సెస్ఫుల్ అయితే ఈయన పోస్ట్ పోతుంది కాబట్టి. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఊర్ధ్వలోకాలలోకి వెళ్ళినా కానీ మీకు టెన్షన్ పోదు. భూలోకంలో టెన్షన్ ఉందని చెప్పాల్సిన అవసరమే లేదు, మనందరికీ తెలుసు. టెన్షన్ అనేది మన బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ, అవునా? అనవసరమైన టెన్షన్లు తీసుకునే అలవాటు ఉందన్నమాట ఇక్కడ ఈ లోకంలో. ఇంకా అధోలోకాలలో అఫ్ కోర్స్ అవన్నీ కూడా పాతాళము, అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, రైట్? ఈ విధంగా ఈ ముల్లోకాలలో ఎక్కడికైనా వెళ్ళండి, ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనము భౌతిక దేహంలో ఉన్నాం కాబట్టి. ఎప్పటిదాకైతే భౌతిక దేహం ఉంటుందో అప్పటిదాకా టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీ అవ్వలేరు, రైట్? సో అందుకనే ఈ ముల్లోకాలను విడిచి మనం మీదికి వెళ్ళిపోవాలి, అది వైకుంఠము. అక్కడ ఆధ్యాత్మిక దేహం ఉంటుంది, అక్కడ ఎటువంటి టెన్షన్ ఉండదు. వైకుంఠ అనే పదానికి అర్థమే టెన్షన్ లేని ప్రదేశం. కుంఠ అంటే దుఃఖము, టెన్షన్. వైకుంఠ, విగత కుంఠ ఇతి వైకుంఠ, అక్కడికి మనం వెళ్ళాలన్నమాట. సో అందుకనే ప్రహ్లాదుడు ఏం చెప్పారు? తస్యైవ హేతో ప్రయతేత కోవిదః నలభ్యతే తద్భ్రమతాముపర్యధ తల్లభ్యతే దుఃఖవదన్యతా సుఖం. ఏ విధంగానైతే మనం కోరుకోకుండా దుఃఖం మనకు వస్తుందో అదే విధంగా కోరుకోకుండా సుఖం కూడా వస్తుంది. దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు. ఎప్పుడెప్పుడు జీవితంలో మనం ఎప్పుడెప్పుడు ప్రయత్నం చేయకుండానే మనకు సక్సెస్ వచ్చేస్తుంది. అరే, నాకేంట్రా భయ్యా ఇంత సక్సెస్ వచ్చేసిందని చాలామంది అనుకుంటారు. ఉం? ఇంకా మనకంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనంత సక్సెస్ రావట్లేదు, అవునా? ఇది చూస్తుంటాం ఈ లోకంలో కూడా. ఉం? ఈ లోకంలో అంటే చాలా చాలా మంచి సింగర్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళు కొన్ని సింగర్స్ ఫేమస్ అయిపోయారు, వారి కెరియర్ సెట్ అయిపోయింది. కొంతమంది కేవలం స్టేజ్ షోలు చేస్తున్నారు అంతే. చాలా పర్సనల్గా నేను చూసాను, చాలా మంచి సింగర్స్ ఉన్నారు, దే ఆర్ మచ్ బెటర్ దెన్ ద ప్రొఫెషనల్ సింగర్స్, కానీ వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదన్నమాట. దాని అర్థం ఏంటి? ఎప్పటిదాకైతే మన రాతలో రాసి ఉండదో అది మనకు రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే కోరుకోకుండా ఎలాగైతే దుఃఖం వస్తుందో అలాగే సుఖము కూడా వస్తుంది. అనవసరంగా దాని వెనకాల టైం వేస్ట్ చేయకండి అని మనకు శ్రీమద్ భాగవతంలో ఎవరు చెప్తున్నాడు? ఓ 5 ఏళ్ల పిల్లవాడు చెప్తున్నాడు. ఎవరా పిల్లవాడు? ప్రహ్లాదుడు, గొప్ప భక్తుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద ముని నుండి మొత్తం జ్ఞానం పొందాడు. ఆ, గర్భంలోనే. అటువంటిది ఎప్పుడు వినలేదు మనం, అవునా? పుట్టిన తర్వాత తల్లి నుండి నేర్చుకుంటాడు, తండ్రి నుండి నేర్చుకుంటాడు, గర్భంలో ఒక గురువు నుండి నేర్చుకున్నాడు అంటే కారణజన్ముడు. సో ఆ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఆ, తల్లభ్యతే దుఃఖవద్ అన్యథా సుఖం కాలేన సర్వత్ర గభీర రమ్మస. కాల ప్రభావం వల్ల అందరికీ దుఃఖాలు సుఖాలు దక్కుతూ ఉంటాయి. దాంట్లో ఎప్పుడు కూడా నిమగ్నమైపోయి మన టైం వేస్ట్ చేసుకోకూడదు. సుఖానికి దుఃఖానికి రెండింటికి మనం అతీతులు అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అరే, దుఃఖానికి అతీతులు అవ్వడం విన్నాము, సుఖానికి అతీతులు సుఖం మంచిదే కదా, దానికి అతీతులు సుఖానికి ఒకవేళ మనం ఆసక్తి పొందితే అది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుకే సుఖం ఉన్నప్పుడు కూడా దుఃఖం ఉన్నప్పుడు కూడా రెండింట్లో సమానంగా ఉండాలి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని కృష్ణుడు చెప్పారు 2వ అధ్యాయం 64th శ్లోకంలో. అంటే రాగము ద్వేషము, ఆసక్తి కూడా ఉండకూడదు, ఇంకా ద్వేషము కూడా ఉండకూడదు. శుద్ధ భక్తులు ఆ స్థాయిలో రెండింటికి అతీతులైపోతారనమాట. సో ఆ విధంగా సుఖం వచ్చినప్పుడు చాలా పొంగిపోకుండా ఉండడం, అది భక్తుల లక్షణం. ఎందుకంటే సుఖం వస్తే కూడా వాళ్ళు అనుకుంటారు
కృష్ణుడి యొక్క కృప. ఇది నేను చెప్తుంటే కొంతమంది ఆలోచించవచ్చు, "ఇప్పుడు సుఖమా? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు. బ్యాక్ టు బ్యాక్ దుఃఖాలు వస్తున్నాయి నాకైతే." అవునా? ఎస్. వెల్కమ్ టు కలియుగా. యా. సో మనం అక్కడ ఉన్నాం అనమాట ఇప్పుడు. సో డోంట్ ఎక్స్పెక్ట్. ఇందులో సుఖం దుఃఖం మిశ్రమం అని కూడా చెప్తాము, కానీ మ్యాక్సిమం వచ్చేది దుఃఖమే, ఎస్పెషల్లీ కలియుగంలో. రైట్. శరీరం ద్వారా వచ్చే దుఃఖము, మనసు ద్వారా వచ్చే దుఃఖము, ఇతరుల ద్వారా వచ్చే దుఃఖము, ఇంకా ప్రకృతి ద్వారా వచ్చే దుఃఖము, అనేక దుఃఖాలు ఉన్నాయి. రైట్. సో అందుకనే ఒక వ్యక్తి రెండింటికి అతీతులు అయిపోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు కూడా కళ లాంటివి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో అందుకనే ఆ, ఆ, ఇక్కడ ఏం చెప్తున్నాను పాయింట్? వాట్ వాస్ ద పాయింట్ ఐ వాజ్ ఒరిజినలీ కన్వేయింగ్? కెన్ సంబడి టెల్ మీ? ఎందుకు ఈ పాయింట్ వచ్చింది, సుఖం దుఃఖం పాయింట్? ప్రభుజీ అర్జునుడిని నిమిత్త మాత్రుడని చెప్పారు భగవంతుడు, అక్కడ వండర్ఫుల్. నుంచి ఇలా వచ్చింది. వండర్ఫుల్. నైస్. ఐ రియలీ అప్రిషియేట్. సో అర్జునుడికి ఏం చెప్పారు కృష్ణుడు? నువ్వు కేవలం నిమిత్తమైపో, ఆల్రెడీ నేను ప్లాన్ చేసేసాను. రైట్. సో అదేవిధంగా మన జీవితంలో కూడా అంతా కూడా మన తలరాతలో ఆల్రెడీ ఉంది. అంతా అంటే అంతా కాదు. అంతా అంటే ఏంటి, అది కూడా నేను క్లారిఫై చేశాను ఆల్రెడీ. అంతా అంటే మనకు దక్కేటటువంటి ఆర్థిక సామర్థ్యము, శరీరము, ఇంకా మన మృత్యు అంటే మన ఆయువు, అది కూడా ఆల్రెడీ రాసింది, దాన్ని మార్చలేం. మనం ఎంత యోగా చేసినా, ఎంత సాలెడ్లు తిన్నా కానీ ఆయువు అంతే ఉంటుంది. ఓకే. అఫ్ కోర్స్ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇఫ్ యూ ఫాలో సమ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్. దెర్ ఇస్ నో డౌట్, మంచిదే, చేయాలి. ఏది మనం మన చేతిలో ఉంది అనేది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు దానికి ఒక ప్రతిక్రియ ఏదైతే ఉందో అది మన చేతిలో ఉంది. అది మనకు తలరాతలో రాసలేదు. అవునా? ఒక వ్యక్తి వచ్చి అన్నాడు అనుకోండి, "సార్, నేను తాగుబోతుని అయిపోయాను సార్." "ఎందుకు సార్ అలా అయిపోయారంటే?" "నా తలరాత సార్, ఏం చేయను సార్" అని అంటున్నాడు. తాగుబోతుడు అవ్వడం అనేది తలరాతలో రాసి ఉండదు. అది తాగడానికి ఎంత డబ్బు అయితే అవసరమో అంత డబ్బు మీకు ఉండడం అనేది మీ తలరాతలో ఉంది. కానీ ఆ డబ్బు ఉపయోగించి మీరు తాగారా, అదే డబ్బుని కృష్ణుడి సేవలో పెట్టారా, లేకపోతే సమాజ సేవలో పెట్టారా అనేది మీ చేతిలో ఉంటుంది. ఆ, మీరు తాగుబోతయ్యారు, అది మీ తలరాతలో లేదు, అది మీ చాయిస్. రైట్. సో ఆర్థిక సామర్థ్యం తలరాతలో ఉంటుంది. ఆ ఆర్థికాన్ని అంటే ఆ డబ్బుని ఏ విధంగా ఉపయోగిస్తామో అది తలరాతలో ఉండదు. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే మనకి శరీరం దక్కింది, మనకు ఒక ఆర్థిక సామర్థ్యం దక్కింది, ఒక రకమైనటువంటి బుద్ధి దక్కింది. ఇవన్నింటిని కూడా మనము సరిగ్గా ఉపయోగించుకోవాలి. సరిగ్గా ఉపయోగించుకోవడం ఏంటంటే, ఏదైతే మనకు మన మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అవసరపడుతుందో అటువంటి కార్యాలు మాత్రమే చేయాలి. అందుకనే ఇస్కాన్లో ఫస్ట్గా రాగానే నియమాల గురించి చెప్తాము చాలాసార్లు. మాంసాహారం చేయకూడదు, మద్యపానం చేయకూడదు, అవైధ స్త్రీ సాంగత్యం చేయకూడదు, జూదం ఆడకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే ఇవన్నీ కార్యాలు ఇంద్రియాలకు సుఖాన్ని కలిగిస్తాయి, కానీ మానవ జీవితాన్ని సార్థకం చేయడంలో హెల్ప్ చేయవు. హెల్ప్ కాదు, అడ్డంకులు. సో అందుకనే ఒక వ్యక్తి ప్రయత్నం ఎలా ఉండాలి? మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అవసరపడేటటువంటి కార్యాలు మాత్రమే చేయాలి, మిగతావన్నీ అనర్థాలు. సో అందుకనే అది గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్తూ ఉండాలన్నమాట. అది ఒకటి. అయితే అలా అని కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. సో ఐ అగైన్ డిస్ప్లే ఇట్. సో కృష్ణుడు ఏమన్నారు? "బికమ్ మై ఇన్స్ట్రుమెంట్, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి." నువ్వు కేవలం బాణాలు కొట్టు, మ్యాజిక్ చూడు, అందరూ చచ్చిపోతారు, నో డౌట్. అలా చెప్పి ముందుకెళ్తారు. దాని తర్వాత ఇదంతా చూసి అర్జునుడు ప్రార్థనలు అర్పిస్తారు, దండవత్ ప్రణామాలు చేస్తారు, ఇంకా క్షమాపణ కూడా కోరుకుంటారు. అరే, క్షమాపణ ఎందుకు కోరుకుంటున్నారు చెప్తారా ఎవరైనా? మీరు ముందు ఎప్పుడైనా చదువుంటే. ఎస్ ప్రభుజీ. హరే అంటే కృష్ణ ప్రభుజీ. యా, మీరు చెప్పండి. యా, గో హెడ్. ఎస్, ప్రియాంక జీ మాతాజీ చెప్పండి. అన్మ్యూట్ చేయండి మాతాజీ తొందరగా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఆమ్, భగవంతుడు అని తెలియక ఆ విశ్వరూపం చూసి భయపడిపోయి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాను. కొన్నిసార్లు ఆ ఏకవచనంలో కూడా పిలిచాను అని భయపడిపోయి ఫర్గివ్నెస్ అడుగుతారు. ఎస్, కరెక్ట్. సో ఇప్పటిదాకా ఎందుకంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు
కృష్ణుడు అర్జునుడి మధ్య సఖ్యభావం ఉంది కాబట్టి కృష్ణుడు రారా పోరా అనేటటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో పేరుతో పిలవడము, ఆ విధంగా వస్తున్నావా వెళ్తున్నా అలా అని మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. ఇద్దరు మిత్రుల మధ్య కామనే అది. సో ఇప్పుడు ఎప్పుడైతే విశ్వరూపం చూశాడో, అమ్మో నువ్వు మామూలు వ్యక్తి కావు, నువ్వు అన్నింటికి స్తోత్రము, నువ్వు పూర్ణ పురుషోత్తం భగవానుడివి, ఆ, ఇంకా నిన్ను నేను ఇలా ఆ, నీ నిన్ను నీతో ఇలా ప్రవర్తించడం అనేది ఎంత మూర్ఖత్వం అనేది తెలుసుకున్నాను, దయచేసి కృష్ణ క్షమించు అని కూడా అర్జునుడు వేడుకుంటారనమాట. దాని తర్వాత ఇది వేడుకున్న తర్వాత ఇంకోటి కూడా వేడుకుంటారు. ఏమంటారంటే ఈ యొక్క మీ విశ్వరూప దర్శనాన్ని దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి, ఇది నేను ఓర్చుకోలేకపోతున్నాను, చాలా చాలా డేంజరస్గా ఉంది. ఒకసారి ఆలోచించండి, ఇది యాక్చువల్లీ చాలా డేంజరస్. ఎందుకంటే ఆ భయపడే వ్యక్తి ఎవరు? అర్జునుడు. అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడికి భయం ఉంటుందా? క్షత్రియుడు మృత్యుకే భయపడడు. మనం ఇంట్లో కాక్రోచ్ చూస్తేనే పరిగెడతాం. కానీ అర్జునుడు మంచి మంచి వాళ్ళని చంపుతాడు, ఎదురుగా 10 మంది వచ్చారనుకోండి పరిగెత్తాడు. అంత అభయం ఉంది ఆయన దగ్గర. అటువంటి వ్యక్తి అంటున్నాడు నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, దయచేసి ఆఫ్ చేసేయండి. అది ఎంత భయంకరంగా ఉండుంటుందో ఆలోచించండి. సో అందుకనే ఏమన్నాడంటే దయచేసి మీ యొక్క చతుర్భుజ రూపాన్ని చూయించి తర్వాత సౌమ్య రూపాన్ని చూయించండి, అంటే ద్విభుజ రూపాన్ని చూయించండి. అలా అని కృష్ణుడు విశ్వరూపం చూపించారు, చతుర్భుజం విష్ణు రూపం చూపించారు, దాని తర్వాత ఒరిజినల్ 2 హ్యాండెడ్ కృష్ణ ఫామ్ కూడా చూపించారనమాట. దాని తర్వాత లాస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో 47 నుండి 55 వరకు, అందులో ఏముంటుంది? ఆ, శుద్ధ భక్తి అనేది అన్ని రకాల దృష్టులకు మనకి ఇస్తుందన్నమాట. అది ఆ, విశ్వరూపం కానివ్వండి, లేకపోతే కృష్ణుడి యొక్క దర్శనం కానివ్వండి. సో లాస్ట్లో మత్కర్మకృత్ మత్పరమో ఆ శ్లోకం వస్తుంది. ఎంత అద్భుతంగా అక్కడ శుద్ధ భక్తి గురించి చెప్పబడింది అనమాట. ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు భగవంతుడి దర్శనాన్ని శీఘ్రమే పొందుతారు అని శుద్ధ భక్తి యొక్క గొప్పతనాన్ని లాస్ట్లో చెప్పబడింది. ఎస్, సో ఇది 11వ అధ్యాయము సంక్షిప్తంలో. సో మీకు వైడర్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఒక శ్లోకం మనం తీసుకుందాం ఇవాళ. సో చాప్టర్ 11 టెక్స్ట్ నెంబర్ 1. దయచేసి చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేయండి, పర్వాలేదు. ఎస్, అనంతలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అనువాదము. అర్జునుడు పలికాడు, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఇందులో 2 విషయాలు మనం నేర్చుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశము వినడం ద్వారా ఏమైంది? ఇప్పుడున్న మోహము తొలగిపోయింది. అవునా? సో ఈ మోహం తొలగిపోవడం అంటే ఏంటి? సో కృష్ణుడు ఒక సాధారణమైన వ్యక్తి. ప్రభుపాదుల వారు చెప్తున్నారు తాత్పర్యంలో, కృష్ణుడు ఒక సాధారణమైన వ్యక్తి, మేబీ కొంచెం పవర్ఫుల్ వ్యక్తి ఏమో. ఆ, ఈయన నా ఫ్రెండే, చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒక చోట కూర్చొని తిన్నాము, ఆడుకున్నాము. ఆ, అటువంటి మోహం పోయింది. అవునా? ఎందుకంటే అది వాస్తవము కాదు. కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు కాబట్టి. సో అర్జునుడు ఆ విషయం చాలా చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. ఇంకో విషయం ఇక్కడ చూస్తాము, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం మనకు దక్కుతుందో అప్పుడు మన మోహం నశింపిపోతుంది. అవునా? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అందరికి తెలుసు చిత్రకేతు మహారాజు కథ, నేను చాలాసార్లు చెప్పాను, రైట్? సో అందులో మోహం ఉన్నందువల్ల, అంటే స్టార్టింగ్లో మోహం ఉండింది, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం రాలేదు. ఎవరికి? చిత్రకేతు మహారాజ్కి. అందుకనే నాకు పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి, ఆ వ్యామోహంలోనే ఉన్నాడు. అంగీర ఋషి వచ్చారు ఇంటికి. అంగీర ఋషిని వెల్కమ్ చేసి కూర్చోబెట్టిన తర్వాత కూడా అంగీర ఋషి నుండి దివ్యమైన ఉపదేశం స్వీకరించడానికి రెడీగా లేడు. ఎందుకు? లోపలేముంది? నాకు పుత్రుడు కావాలి. ఆధ్యాత్మికము భగవంతుడంతా తర్వాత, ఫస్ట్ నా భౌతిక కోరిక తీర్చండి, ఇలా ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు. సో అలాంటి వ్యామోహం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానమే లోపలికి రాలేదన్నమాట. సో అందుకనే అది దుఃఖానికి దారి తీసింది. నెక్స్ట్ టైం ఎప్పుడైతే హర్షశోక తన పుత్రుడు పుట్టిన తర్వాత చనిపోయాడో అప్పుడేం జరిగింది?
పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు అంగిర ఋషి వచ్చారు, కానీ ఈసారి ఒక పెద్ద ప్రీచర్ని తీసుకొచ్చారు. అంగిర ఋషి ఎవరిని చెప్తారా? నారదముని. Yes, ఈసారి నారద మునిని తెచ్చారు, ఎందుకంటే నారద ముని ఈజ్ ఎక్స్పర్ట్ ప్రీచర్. ఎవరికి ఎలా ప్రచారం చేయాలనో పరిస్థితిని బట్టి, టైం ప్లేస్ సర్కమ్స్టెన్స్ బట్టి అలా ఆ జ్ఞానాన్ని ఇస్తారనమాట. సో ఆ విధంగా నారద ముని అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అంగిర ఋషి మన చిత్రకేతు మహారాజు శోకంలో మునిగిపోయాడు. అంటే నిలబడడానికి కూడా శక్తి లేదు ఆయనకి, అలా కింద పడిపోతున్నాడు పుత్రుడు పోగొట్టుకున్నటువంటి యొక్క దుఃఖంలో. తల్లి మాత్రం మూర్ఛపోయింది మొత్తం, అందరు ఏడుస్తున్నారనమాట అక్కడ. అది చూసి నారదముని ఏం చేశారు, ఇప్పుడు ఈ చిత్రకేతు మహారాజుని ఈ మోహం నుండి బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? చిత్రకేతు నారదముని కూడా అక్కడ కావాలంటే భగవద్గీత జ్ఞానం ఇవ్వచ్చు అక్కడ, కానీ చిత్రకేతు మహారాజు ఇనే పరిస్థితిలో ఉన్నాడా ఇప్పుడు? ఆ, అప్పుడేమో పుత్రుడు కావాలనే ఒక కోరిక వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం లోపలికి రాలేదు. ఇక్కడ ఉన్న పుత్రుడు పోయాడనే దుఃఖం వల్ల మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానం రాదు, అవునా? సో అందుకనే నారదముని పెద్ద ప్లాన్ వేశారు. ఆ చనిపోయిన పుత్రుడిని మళ్ళీ ప్రాణానికి తీసుకొచ్చారు. దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద హిస్టరీ, రైట్? బికాజ్ నారద ముని దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి, రైట్? ఇంకా తను త్రికాలజ్ఞుడు కూడా, భగవంతుడు నిత్య పార్షదుడు. సో తను ఏది తలుచుకుంటే అది అయిపోతుంది. సో ఆ విధంగా తను ఆ పుత్రుణ్ణి ప్రాణంకి తీసుకొస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా నారదుడు ఏం ప్లాన్ చేశాడో తెలుసా? ఈ చిత్రకేతు మహారాజు హృదయం మారాలంటే తను ఎవరి పెట్లయితే వ్యామోహం ఉందో ఆ వ్యక్తే ఒకవేళ చెప్పాడు అనుకోండి, నీకు నాకు అసలు ఏం సంబంధం ఉంది అని, అప్పుడు ఈయన వ్యామోహం పోతుంది. అవునా? మంచి ఐడియా, కరెక్ట్ అన్నాడు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. కాలేజ్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. తను ఒక అమ్మాయి వెంట పడ్డేవాడు చాలా చాలా. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అంత అటెన్షన్ ఇవ్వకపోయేది. ఈయన ఎప్పుడు రేయింపగలు తన గురించి ఆలోచించేవాడు. సో మేమంతా బాబు అబ్బాయికి చెప్పాము, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, నీ స్టడీస్ మీద ఫోకస్ చెయ్యి, అది చెయ్యి అని. కానీ నో 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 అని. అయితే మేము అనుకున్నాం, ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎప్పుడైతే చీ వెలగొడుతుందో అప్పుడే వీడికి బుద్ధి వస్తుంది, అవునా కదా? రైట్. సో అందుకని అది జరిగింది కూడా మళ్ళీ, రైట్? అది జరిగిన తర్వాత ఈయన అనుకున్నాడు, మీరు అందరు కరెక్ట్గా చెప్పారు, అనవసరంగా టైం వేస్ట్ చేశాను, రైట్? సో ఆ విధంగా ఇక్కడ ఆ యొక్క పుత్రుడి హర్షశోక అనే అబ్బాయి ఎవరైతే ప్రాణానికి వచ్చాడో మళ్ళీ తన నోటి ద్వారానే చెప్పించాడు నారదముని. ఎంత అద్భుతమైన స్ట్రాటజీ చూడండి. ఆ, అయితే ఆ పుత్రుడు ఏమంటున్నాడు అంటే, ఎవరి గురించి ఏడుస్తున్నావు నువ్వు? నేను పుట్టేదానికంటే ముందు నీ ఎవరో నాకు తెలియదు, నీకు నాకు సంబంధం లేదు. నేను పుట్టిన తర్వాత నన్ను నువ్వు కొడుకుగా భావిస్తున్నావు, నేనేమో నాన్న నాన్న అంటున్నాను. ఇప్పుడు కొంచెంసేపు ముందు నేను చనిపోయాను, అవునా? నేను చనిపోయిన తర్వాత కూడా ఇక నీకు నాకు సంబంధం ఏమీ లేదు, ఎందుకంటే నేను వెళ్ళిపోయాను. దాని అర్థం ఏంటి? యాక్చువల్గా నీకు నాకు సంబంధం ఏం శాశ్వతమైన సంబంధమే లేదు. నేను ఉన్నప్పుడు కేవలం నువ్వేదో భ్రమలో నేను నీ కొడుకుని, నువ్వు నా తండ్రివిని అనుకుంటున్నాం మనం ఇద్దరం. దేనికోసం ఏరుస్తున్నావు? ఏ దానికోసం ఏరుస్తున్నావు? ప్రతి జన్మలో నాకు కొత్త కొత్త తల్లి, కొత్త కొత్త తండ్రులు వస్తున్నారు. ఎవరి గురించి నువ్వు ఏడుస్తున్నావు? అప్పుడు తనకి ఆ వ్యామోహం అనేది పోయింది. కొంచెం హెవీ డోస్ ఇచ్చాడనమాట ఆ పిల్లోడు. వాస్తవమా కాదా? వాస్తవమే. ఇక్కడ ఉన్న అన్ని సంబంధాలు తాత్కాలికమే, అవునా? సో దేని గురించి మనం దుఃఖిస్తున్నాము, దేని గురించి శోకిస్తున్నాము, రైట్? సో ఆ విధంగా చెప్పిన తర్వాత చిత్రకేతు మహారాజు హృదయంలో వైరాగ్యం ఉత్పన్నమైంది. ఇన్ని రోజులు పెద్ద భ్రమలో ఉన్నానని. సో నారదముని నోస్ హౌ టు ఎగ్జాక్ట్లీ డీల్ విత్ అ పర్సన్. సో అలా అని చిత్రకేతు మహారాజు గొప్ప భక్తుడయ్యాడు. ఇంకా ఆ, భగవంతుని ఆరాధించాడు. ఆ, వాసుదేవ సంకర్షణ భగవాను ఆ, ప్రసాదించాడు, రైట్? సో ఆ విధంగా తను గొప్ప భక్తుడయ్యాడు. ఇంకా తర్వాత పై వచ్చే జన్మలో వృత్రాసురుడుగా కూడా వస్తారు. అద్భుతమైన లీలలు ఉన్నాయి. సో ఎందుకు చెప్పాను ఇదంతా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనకి, అప్పుడు మన లోపల ఉన్నటువంటి మోహాలు, సో దుఃఖానికి కారణము మోహము, మోహానికి కారణము అజ్ఞానము. అవును, అజ్ఞానం వల్ల మోహం వస్తుంది, మోహం వల్ల దుఃఖం వస్తుంది. ఆ అజ్ఞానాన్ని సాల్వ్ చేసామనుకోండి ఏమవుతుంది? మోహము పోతుంది. మోహం పోయిందనుకోండి దుఃఖం కూడా పోతుంది. చాలా సింపుల్. అవిద్య కామకర్మభి. అవిద్య వల్లనే అన్ని స్టార్ట్ అయింది, అవిద్య వల్ల. ఒక వ్యక్తి పాపాలు ఎందుకు చేస్తాడు? అవిద్య, తెలీదు, అవునా? ఇది పాపము, ఇది చెయ్యకూడనిది తెలీదు, అజ్ఞానము, అవునా? సో ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అప్పుడు ఏమవుతుంది? విద్య. మనకు తెలుస్తుంది ఏది చేయవలసిందో, ఏది చెయ్యకూడనిదో. అది తెలిసిన తర్వాత అప్పుడు మనకు మోహము కూడా పోతుంది. ఆ, ఇంకా
దాని తర్వాత దుఃఖాన్ని కూడా మనము ఈజీగా అధిగమించగలుగుతాము. రైట్. సో అలా అని ఈ యొక్క శ్లోకంలో మనం చూస్తాం, అర్జునుడు అదే చెప్తున్నారు ఇక్కడ, మీరు ఇచ్చినటువంటి ఆ, ఆధ్యాత్మిక విషయములను గూర్చి విన్న తర్వాత నాకు ఏమైంది, నా మోహము తొలగిపోయింది అని అర్జునుడు చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. రైట్. సో అలా. సో మృగారి ఎగ్జాంపుల్ కూడా మీకు అందరికీ తెలుసు. తను ఒక వేటగాడు, ఆ, ఇంకా పశువులను సగం చంపేవాడు. పశువులను సగం చంపి ఆ పశువు తల్లడిస్తూ ఉంటే అది చూసి ఆనందం వేసేది. సాడిస్ట్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. సో అలా ఉందన్నమాట. అటువంటి మృగారికి కూడా నారదముని ఉద్ధరించాడు. సో నారదముని ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి మృగారికి? నువ్వు పశువులను పూర్తిగా చంపు అని చెప్పారు, సగం చంపకు. నువ్వు ఎంత ఒక వ్యక్తికి, ఒక ప్రాణికి దుఃఖం కలిగిస్తావో అంత దుఃఖం నీకు కలుగుతుంది, ఇది గుర్తుపెట్టుకో. దాని అర్థం ఏంటి? ఒక ప్రాణి నుండి, ఒక వ్యక్తి నుండి నాకు ఒకవేళ దుఃఖం కలుగుతుంది అంటే 100% అన్ని కిలోల దుఃఖము నేను ఆ వ్యక్తికి లేక ఒక వేరే వ్యక్తికి కలిగించాను పూర్వంలో. అది నాకు తెలియకపోవచ్చు ఇప్పుడు. అవునా? సో అందుకని ఎప్పుడెప్పుడు మనం ఆలోచిస్తాం, ఎందుకు ఈ వ్యక్తి ద్వారా నాకు ఇంత దుఃఖం కలుగుతుంది అనేది. రైట్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనం పూర్వంలో ఇదే దుఃఖాన్ని ఒక వ్యక్తికి ఇచ్చామన్నమాట. సో ఆ దుఃఖం మనకు రివర్స్గా యాక్ట్ అవుతుంది. ఇది కర్మ సిద్ధాంతం. సో అందుకనే దానికి మనం అనవసరంగా రియాక్ట్ చేసి పెద్ద చేసామనుకోండి, ఏమవుతుంది, ఇంకా కొత్త రియాక్షన్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ అది అనుభవించడానికి మళ్ళీ రావాలి. ఈ విధంగా చక్రంలో చిక్కిపోతాం. అందుకని ఈసారి మాత్రం రిస్క్ తీసుకోవద్దు. ఎంత ఏది జరిగినా కానీ దాన్ని, మనం దుఃఖాన్ని ఏ విధంగా ఆ, విషం మింగుతామో అలా మింగేయాలి. రైట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. విషం లాంటిది, విషాన్ని మింగడం అంత ఈజీ కాదు. రైట్. కానీ అది మింగడానికి అంటే దాన్ని ఓర్పు సహనంతో ఉంచుకోవడానికి మనకు భగవద్భక్తి మార్గం అనేది కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే సాధారణమైన వ్యక్తి అనుభవించే దుఃఖాలకి, భక్తుడు అనుభవించే దుఃఖాలకి తేడా ఏముంది చెప్పండి? పెద్ద తేడా ఏంటంటే భక్తులకు కూడా కోర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దుఃఖాలను హ్యాండిల్ చేసేటటువంటి శక్తి భగవంతుడు ప్రసాదిస్తారు. ఇంకా ఆ దుఃఖాల ద్వారా ఇంకొకటి జరుగుతుంది, వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. ఇది ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ థింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఈ లోకంలో, భౌతిక జగత్తులో, ప్రత్యేకంగా కలియుగంలో ఒక వ్యక్తికి వైరాగ్యం రావాలంటే జన్మలు పడతాయి. ఇట్స్ నాట్ ఈజీ. ఒక చిన్న పెన్ను పట్ల కూడా ఆసక్తి ఉంటుంది వ్యక్తికి, వైరాగ్యం అంత ఈజీగా రాదు. ఎస్. ఒక వ్యక్తికి వైరాగ్యం వచ్చింది అంటే నాకు వద్దు ఏది భౌతికమైనది, అంత వేస్ట్, ఇక్కడ ఏ సుఖం లేదు. రైట్. నా ఉన్న బాధ్యతలు చక్కగా తీరుస్తాను, ఇంకా భగవద్ధామానికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను. ఇది ఉండాలి మన భావం. సో ఈ వైరాగ్యం వచ్చింది అని అంటే, ఇంకా భగవద్భక్తి పట్ల ఒక తీవ్రత పెరిగింది అని అంటే, భగవంతుడి యొక్క ఆశ్చర్యాన్ని తీసుకోవాలనే ఒక తీవ్రత పెరిగింది అని అంటే, మనలాంటి పరమ సౌభాగ్యవంతులు ఇంకెవరు లేరు. ఇది నేను చెప్పట్లేదు, కృష్ణుడు యుధిష్ఠిర్ మహారాజ్కి చెప్పారు. మనం చెప్పేదన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి. యస్యాహం అనుగ్రహణామి హరిష్యే తద్ధనం శనైః తతో ధనం త్యజంత్యస్య స్వజనా దుఃఖ దుఃఖితః. లాస్ట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్. స్వజనా దుఃఖ దుఃఖితః. నీ సొంత సభ్యుల ద్వారా నీకు దుఃఖాలు కలుగుతాయి, డోంట్ వరీ, అది నా స్పెషల్ కృప. ఎందుకంటే మన ఆసక్తులు అక్కడే ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా తెంచాలనో కృష్ణుడు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మనం అనుకుంటున్నాం, అరే నా సొంత వాళ్ళే నాకు దుఃఖాన్ని ఇస్తున్నారు, ఏం లైఫ్ అసలు ఇది. అరే కృష్ణుడి కృప అది. సొంత వాళ్ళు దుఃఖం ఇస్తున్నారంటే కృష్ణుడి కృప. ఎందుకంటే ఆ సొంతము, బంధము, పాసము ఇదంతా కూడా తెంచడానికి పెద్ద ప్లాన్ అన్నమాట. ఇంకా ఆ బంధాలంతా ఈజీగా పోవు. ఐఎమ్ నాట్ జోకింగ్. ఇది ఎంత చెప్పినా తక్కువే. ఈ భవబంధనాలు అంత ఈజీగా పోవు. ఇట్స్ నాట్ ఈజీ. ఎస్. సో అది, సో కృష్ణుడు ప్లాన్ వేశారు, అరే నా భక్తుడు ఉన్నాడు, నా భక్తురాలు ఉంది, సో అన్ని బంధాలు తెంచాలి. సో అది కృష్ణుడు కోరుకుంటేనే ఆ బంధాలన్నీ తెగిపోతాయి. అవునా? కోరిన తీర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. అవునా? అంతర్యామి అనే ఒక భజనలో అన్నమాచార్యులు వారు చెప్పారనమాట. సో ఈ మోహాలు, ఇవన్నీ కట్లు ఒకవేళ నువ్వు కోరుకుంటే ఇవి తీరవు. అవునా? సో కృష్ణ నా భవబంధనాలన్నీ తెంచేసేయండి అని కుంతి మహారాణి వేడుకుంటుంది. అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహ పాశమిమం ఛింది దృఢం పాండుషు విష్ణుషు అని అంటుంది కుంతీదేవి.
స్నేహపాశం ఇమం చింది కట్ చేసేయండి. నాకు పాండవుల పట్ల, వృష్ణి పట్ల అంటే మా అమ్మగారిల్లు, ఇంకా మా అత్తగారిల్లు, మా ఫ్యామిలీ, ఈ రెండింటి పట్ల నాకు ఆసక్తి వద్దు అని కోరుకుంటుంది. ఎవరు? కుంతీదేవి. రైట్. సో దాని అర్థం ఏంటంటే భక్తులు చాలా క్లారిటీతో ఉంటారు. సో ఇక్కడ మనం చిక్కిపోయేది ఒకటి ముఖ్యంగా బంధాలలో, రెండవది వస్తువులలో అంటే డబ్బు, ఇల్లు, ప్రాపర్టీ, ల్యాండ్, ఇవి. ఇక్కడ చిక్కిపోయే చాలా పెద్ద అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి ఏమేం ఆసక్తులు ఉంటాయంటే చెప్పలేమన్నమాట. తనకి మృత్యు సమయంలో ఇవన్నీ గుర్తొస్తాయి. అమ్మ నా ఇల్లు, అమ్మ నా బ్యాంక్ బ్యాలెన్సు, ఏమవుతుంది, అవునా కాదా? సో అలా. రెండవది ఫ్యామిలీ రిలేషన్షిప్స్, బంధాలు. నా కొడుకు, నా పిల్ల, నా అమ్మాయి, మా అమ్మ, నాన్న, ఇవన్నింటి ఈ ఆసక్తులు కూడా అంత ఈజీగా పోవు. రైట్. సో ఎవరైతే భక్తులు ఎదుగుతున్నారో వాళ్ళు ఇవన్నీ ఆసక్తులకు అతీతులైపోతారు. సో అంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బు, బంగ్లా, ఇంకా అమ్మ నాన్న వద్దు అని అది తప్పని చెప్పట్లేదు ఇక్కడ. రైట్. ఆసక్తులు ఉండకూడదు అని చెప్పారు. మరి ఆసక్తులు ఉండకూడదు అంటే ఏంటి ప్రభుజీ? దాని ప్రాక్టికల్గా అర్థం ఏంటి? కర్తవ్య భావంతో చేయాలి. చాలా సింపుల్. ఒకే మొక్కలో చెప్తున్నాను. ఏది చేసినా కర్తవ్య భావంతో చేయాలి, కర్తాభావంతో చేయకూడదు. కరెక్ట్. నా కొడుకు నేను కొంత కష్టపడి పెంచాను, అది కర్తాభావం. నా బాధ్యత, కృష్ణుడు నాకు ఇచ్చారు ఈ బాధ్యత, ఈ అబ్బాయిని పెంచి పెద్ద చేయాలి, కర్తవ్య భావం. అంతే. వాడి నుండి నేనేం ఆశించట్లేదు. సీ ద డిఫరెన్స్. రైట్. సో అందుకనే అలా మనం ఉండాలి ఈ లోకంలో, కర్తవ్య భావంతో చేయాలి. రైట్. సో అప్పుడు ఏమవుతుంది, మనకు అనవసరమైన ఆసక్తులలో మనం చిక్కిపోము. సో అదేవిధంగా వి సీ దట్ గొప్ప గొప్ప భక్తులు ఒక్క క్షణంలో అన్ని త్యజించగలిగారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. పరీక్షిత్ మహారాజ్కి ఎప్పుడైతే తెలిసిందో నాకు 7 రోజులు ఉన్నాయి, ఫస్ట్ ఏం చేస్తాడు ఆ వ్యక్తి? హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు. అవునా? ఒకవేళ నాకు డిసీజ్ వచ్చిందని చెప్పారు అనుకోండి డాక్టర్, మీకు 7 రోజులు ఉన్నాయండి, 7 రోజుల్లో మీరు చనిపోతారు, మీకు లివర్ క్యాన్సర్ వచ్చింది. ఫస్ట్ నేను చేసేది ఏంటి? అందరూ ఏం చేస్తారు లోకంలో? హాస్పిటల్ చుట్టూ బెస్ట్ డాక్టర్ ఎక్కడున్నారు? ఆ, అలా. కానీ పరీక్షిత్ మహారాజ్కి ఎప్పుడైతే శాపం వచ్చిందో, 7 రోజుల్లో నువ్వు చనిపోతావు, ఒక పాము వచ్చి కాటేస్తుంది. సో ఫస్ట్ ఆయన ఏం వెతకాలి ఈ లోకం ప్రకారము? పాములను కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకుంటే ఈజీ అయిపోతుంది. అవునా? ఎందుకంటే ఆ పాము వచ్చినా కానీ కాటేయకుండా వీళ్ళు నన్ను కాపాడతారని. కానీ అది చేయలేదు తను. అంతా వదిలేశాడు ఒకే క్షణంలో. ఎంత వైరాగ్యం ఉంటే అంత చేయగలుగుతాడు చెప్పండి. మన దగ్గర ఉన్నదే చాలా తక్కువ, వదిలేయడానికి పెద్దగా ఏమీ లేదు, టు బి వెరీ హానెస్ట్, కంపేర్ టు పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజు పూర్తి విశ్వానికి రాజు, బంగారు కిరీటము, బంగారు ఆభరణాలు, ఆ, 1000 మంది సైనికులు, భటులు. ఇంకా పరీక్షిత్ మహారాజ్ యంగ్ వయసులో ఉన్నారు, ముసలైన అవ్వలేదు ఆయన. చాలా యంగ్ బాడీ, అందమైన శరీరం, అన్నీ బాగున్నాయి. దాన్ని వదలడం అంత ఈజీ కాదు. అవునా? సో ఆ విధంగా పరీక్షిత్ మహారాజ్ ఒక్క క్షణం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అరే నా ప్రాపర్టీ ఏమైపోతుంది, అరే నేను అప్పులు ఇచ్చాను, వాళ్ళ పేర్లన్నీ రాసి ఉన్నాయా? ఏం లేదు. అక్కడ కూర్చొని శ్రీమద్ భాగవతం విన్నారు 7 రోజులు, భగవద్ధామానికి వెళ్ళిపోయారు. దట్స్ ఇట్, ఫినిష్ ద బిజినెస్. సో ఆ విధంగా అది చాలా పెద్ద దుఃఖమే. ఇంకా తను చేసిన తప్పు చాలా చిన్నది, ఇంకా ఇచ్చిన శిక్ష చాలా పెద్దది. అవునా? సో అయినా కానీ దానికి ప్రతిక్రియ ఇవ్వలేదు, ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక రాలేదు. తను ఓర్చుకున్నాడు, సహించాడు. ఇదే భగవంతుడి యొక్క ప్లాన్ అని అనుకొని, ఇది నాకు మేలు చేస్తుంది అని అనుకొని ముందుకెళ్ళాడు. సో అదేవిధంగా మనం కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. సో ఈ యొక్క సిద్ధాంతాన్ని తెలుసుకుని అప్లై చేయాలంటే మనం శ్రవణం పక్కాగా చేయాలి. ఎప్పుడైతే మనం ఈ తత్వాన్ని నేర్చుకుంటామో, భగవద్గీత విని, శ్రీమద్ భాగవతం విని, అప్పుడు మనకు అర్థమవుతుందో దీన్ని ఇలా అప్లై చేయాలి నా లైఫ్లో, దుఃఖాలు వస్తే ఇలా చూడాలి నా దాన్ని అనేది మనకు అర్థమవుతుంది. అలా. ఓకే. సో ఇప్పుడు విరామం తీసుకుంటాము. వీఆర్ ఓవర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. మనము పై వచ్చే వారం కలుద్దాం. జస్ట్ నా రియలైజేషన్ ఇవాళ క్లాస్ గురించి నేను చెప్పాలనుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఆసక్తి, విరక్తి గురించి మీరు ఏది చెప్పారో అది. అండ్ వన్ మోర్ థింగ్, మన జీవితంలో ఏదొచ్చినా కృష్ణుని కృప లాగా ఎలా తీసుకోవాలి మనము. ఎలా అయితే పరీక్షిత్ మహారాజా మృత్యువుని కృష్ణుడి కృప రూపంలో తీసుకున్నారు. తర్వాత మనం విదురుడిని చూస్తే విదురుడు కూడా అవమానించినప్పుడు దుర్యోధనుడు దాన్ని కృష్ణ కృప లాగా చూశారు. సో అంటే మనకి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కూడా అందులో కూడా కృష్ణ కృపని ఎలా వెతకాలి అనేది ఇవాళ మీరు చెప్పారు కదా, అది చాలా చాలా బాగుంది ప్రభుజీ. అంటే చాలా అప్లికబుల్ అన్నమాట.
రియల్ లైఫ్ లో. ఆ, ఇది కనుక నిజంగా మనం అప్లై చేసుకుంటే మీరు చెప్పినట్టు శ్రవణం నిజంగా ఎంత మనది డెవలప్ అవుతుందో అంత మనకి నిజంగా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రభుజీ. నేను రియల్లీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇది. రోజుకు 2-3 గంటలు నేను ఖచ్చితంగా శ్రవణం చేస్తున్నాను. కంపల్సరీ 2-3 అవర్స్ ఉంటుంది నాది. మార్నింగ్ 1 అవర్ భాగవతము అండ్ ఈవినింగ్ టైం భగవద్గీత, మళ్ళీ మధ్యలో ఇంకొక క్లాస్ నేను వింటాను కంపల్సరీ. సో ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంది ప్రభుజీ భక్తి జీవితంలో. అంటే రియల్ లైఫ్ లో కూడా, భౌతికంగా కూడా, ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది నాకు ముందుకెళ్ళడానికి. సో ఇవాళ మీ క్లాస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకు మట్టుకు ఆ, చాలా రియలిస్టిక్ గా లైఫ్ కి అప్లై చేసుకునేలాగా ఉంది. సో నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇలా కష్టాలలో కూడా కృష్ణుడి కృపను వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. సో మేబీ కృష్ణ కృప ఉంటే అది అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మాతాజీ, దండ చాలా మంచి రియలైజేషన్.